రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్ గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా? అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు పొంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల. మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డంకి చూసుకోదండి. సింహమే మీతో పోరాడింది. అంటే గుంట నక్కలు, హైనాలు, తోడేళ్లు ఎన్ని వచ్చినా మేము సింగిల్ గా వస్తా ఉంటే, బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ని పాడు చేయలేవు. నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్